దీన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డు ముందర ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఈ యాగం ఏంటి, ఈ గొడవ ఏంటి, ఎవరిని బ్లేమ్ చేయడానికి? ఎక్కడికి పోతున్నారు మీరు? అంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేసి గుడ్డగాల్చి ముఖానే వేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ను కంప్లీట్ గా ఉల్లంఘిస్తున్నది చంద్రబాబు నాయుడు. తెలంగాణకు జూన్ 2కు ముందు ఉన్నటువంటి, జూన్ 2 తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్టులు అన్నింటిలో కూడా 53.89% ఎలక్ట్రిసిటీ వాటా ఇవ్వాలనేది ఎస్ఆర్సీ యాక్ట్ చాలా స్పష్టంగా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కుండబద్దలు కొట్టేట్టుగా చెప్తా ఉంది. కొత్త రాష్ట్రాలు కొత్త సమస్యలు ఉన్నాయనుకుంటే మీ అసమర్థ విషయాలని మానెత్తినేయాలని చూస్తున్నారు. మీరు పవర్ మేనేజ్మెంట్లు చేయలేరు. మేము ముందు చూపుతో కొనుక్కున్నాం, జూన్ నుంచి రిజర్వ్ చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేదు అంటాడు. మాకు బ్రహ్మాండమైన ముందు చూపు లేదు, నీలాగా దొంగ చూపు లేదు. నీ దొంగ చూపు కథ నేను చెప్తా. ఇప్పుడు దీనే సుప్రీంకోర్టు కూడా పోతున్నాం. రేపు నీ సంగతి, నీ కథ అంతా తెలుస్తాం, న్యాయస్థానం తెలుస్తుంది. హైదరాబాద్ని క్రియేట్ చేశాం, ఇక్కడ ప్రాజెక్ట్ అన్ని పెట్టాం. నాకు బాధ ఉంది మీరు చేసే పనులని చూస్తూ ఉంటే. మీరు దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోయేది పోయి తెలుగుదేశం పార్టీ పైన బురజల్లి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడితే ప్రజలు నమ్ముతారనుకునే యాటిట్యూడ్ మంచిది కాదు. అసమర్థులు నువ్వు, నేను కాదు. మాకు ఎంత ముందు చూపు ఉందో నేను చెప్తా. ఒక టేబుల్ మేము ఎంత తిప్పలు పడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో నీ మోసం తర్వాత, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ చీటింగ్ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ చేశాం. నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను, ఎవరేం చేశారో మాట్లాడదామని. హ్యాబిట్స్ పెట్టుకుందాం. దా నా కాయిదాలు నేను తీసుకున్నా, నీ కాయిదాలు నువ్వు తీసుకున్నా. ఏదో కరెంటు రాకపోతే నేనే కారణం, నీళ్లు రాకపోతే నేనే కారణం. మొత్తం ఉల్లంఘనల బాధ్యులు నువ్వు, ఉల్లంఘించేది నువ్వు, అన్యాయం చేసేది నువ్వు. ఇవన్నీ సాక్ష్యాలు నేను చెప్పి. ఒక్క మాట అబద్ధం ఉంటే ఎక్కడ పడితే అక్కడ ముక్కు రాయదని నేను సిద్ధంగా ఉంటా. నేను చేసే ఆర్గ్యుమెంట్లో ఒక్క మాట తప్పున్నా కూడా. విభజన ప్రక్రియ హేతుబద్ధంగా లేదు. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత ఇప్పుడు రీఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ తెలంగాణలో ఏదో మేము అసమర్థంగా వివరిస్తున్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజమనేది నిలకడ మీద తెలుస్తుంది. ఎటు పడితే మాట్లాడి ఏది పడితే మాట్లాడితే కాదు. బోర్డు దగ్గర పోవాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందండి? మనమే చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ నేను హెల్ప్ చేస్తాను కదా, నాకు కూడా ఒక కమిట్మెంట్ ఉంది కదా. అన్నీ కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఇది ఎక్కడదండి న్యాయం? కృష్ణా టీవీలో పిలిచి మీటింగ్లు పెట్టిస్తాను రేపు, మేమేదో తప్పు చేస్తున్నట్టుగా. అంటే నీ గాయి, నీ లుల్లికి మేము మోసం అయిపోతాం అనుకుంటున్నావా? మర్యాద పాటించి నేను ఊకుంటున్నా. పొరుగు రాష్ట్రం కదా మనకెందుకని చెప్పి. విభజన చట్టం ప్రకారం నేను పవర్ మీకు ఇచ్చా. ఇప్పటికీ ఒక 600 మెగావాట్ నేను చూసి చెప్తాను. అంతవరకు మీకు ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. ఆ 54% లిబరల్గా ఏదైతే ఉందో, అంటే లీగల్ వ్యాలిడిటీగా చట్టంలో పెట్టినంత ఇస్తున్నా. ఎవరు నమ్మానండి? ఏపీ గవర్నమెంట్ను ఎవరు నమ్మాలా? ఏపీ గవర్నమెంట్ నంబర్ 1. మేమైనా పిచ్చోలా కనబడుతున్నామండి? మేము ప్రొడ్యూస్ చేసుకునేది 900, 300 ఇస్తా అంటే ఎవడిస్తాను నాకు అర్థం కాదు. చట్టంలో ఏంటి ఆ మాట చెప్పాను నేను. కృష్ణపట్నం కానీ హిందూజా కానీ ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై రెగ్యులేటరీ అథారిటీ. ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై రెగ్యులేటరీ అథారిటీ. ఇట్ ఈస్ నాట్ యాక్ట్. కృష్ణపట్నంలో హిందూజాలో నేను ఇయ్యాను. కృష్ణపట్నం అయినా మీ బాబు జాగిరా చంద్రబాబు నాయుడు? కృష్ణపట్నంలో బాజాబ్తా మేము వాటాదారులు. రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మాకు 1050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి